నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఈ వాక్యంలో ఉన్నటువంటి రెండవ భాగాన్ని మనము గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు అంటున్నటువంటి మాట చావైతే లాభం, అంటే మరణం నాకు లాభం అని ఆయన అంటా ఉన్నాడు. అందరికీ సాధారణంగా మరణం అంటే భయం. ఎవరు మరణం అంటే భయపడని వారు ఉంటారు. అది రక్షణ లేని వారికి మహాభయంకరం మరణం అంటే. అయితే ఎవరు చెప్పగలరు మరణం నాకు లాభం అని? ఒకవేళ ఒక ప్రశ్న మనం వేసుకున్నట్లయితే ఈ ప్రపంచంలో, ఈ భూప్రపంచంలో ఏ మానవుడైనా చెప్పగలడా మరణిస్తే నాకు లాభం అని? సంతోషంగా నేను మరణాన్ని ఎదుర్కొంటాను అని ఎవరైనా చెప్పగలరా అంటే ఎవరు చెప్పలేరు. కానీ ఒక్క నిజ క్రైస్తవుడు మాత్రం చెప్పగలడు. క్రైస్తవుడికి దేవుడిచ్చినటువంటి ఒక మహా గొప్ప భాగ్యం ఏంటంటే క్రైస్తవుడు మరణిస్తే అది ప్రమోషన్. క్రైస్తవుడు చనిపోతే ఒక శ్రేష్టమైనటువంటి స్థానానికి వెళ్తాడు. కాబట్టి మరణము క్రైస్తవునికి అది లాభం. అయితే ప్రశ్న ఏంటంటే ఏ విధంగా మరణము, అందరూ భయపడేటటువంటి మరణము ఒక క్రైస్తవునికి అది ఏ విధంగా లాభమైంది అనే విషయాలు మనము క్లుప్తంగా చూసినట్లయితే మొట్టమొదటిగా దాని కారణం ఏంటంటే రక్షకుడు మన కొరకు పుట్టాడు కాబట్టి. రక్షకుడు పుట్టాడంటే 2023 సంవత్సరాల క్రితం ఆయన ఈ భూప్రపంచంలో మానవుడిగా పుట్టాడు. అయితే జగత్తు పునాది వేయబడక ముందే ఆయన ఉన్నవాడు. ఆయన మానవ రూపాన్ని ధరించి ఈ లోకానికి వచ్చాడు. ఆయన పుట్టినటువంటి ఆ సందర్భాన దూతలు ప్రకటిస్తున్నటువంటి ఒక మాట మనకందరికీ పరిచయమైనటువంటి మాట, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము. అదేంటంటే ఈరోజు మీకోసం రక్షకుడు పుట్టి ఉన్నాడు. రక్షకుడు పుట్టితే మనకు ఏ విధంగా అది సంతోషమైంది? అది సాధారణమైనటువంటి సంతోషం కాదు, అది మహా సంతోషకరమైనటువంటి చెప్పనశక్యమైనటువంటి సంతోషము ఆయన పుట్టుక ద్వారా మనకు లభించింది. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకానికి రాకుండా ఉంటే, ఆ ప్రశ్న ఒకవేళ మనం వేసుకున్నట్లయితే ఇఫ్ క్రైస్ట్ హ్యాడ్ నాట్ కమ్ అనేటువంటి ఒక మాట, అది మన జీవితాల్లో ఎంతో ఒక చేదుని, చీకటిని మిగిల్చే మాట. ఈ మధ్యకాలంలో నేను ఇఫ్ క్రైస్ట్ హ్యాడ్ నాట్ కమ్ అనేటువంటి ఒక టైటిల్ పెట్టి ఒక చిన్న ఒక స్టోరీ రాశారు. అదేంటంటే ఒక దైవజనుడు ఉన్నాడు. ఆయన క్రిస్మస్ సందేశాన్ని సిద్ధపరచుకుంటా ఉన్నాడు. ఆ సిద్ధపాటులో ఆయన కునుకుపాటుతో నిద్రపోయాడు. ఆ నిద్రలో ఆయనకు ఒక కల వచ్చింది. ఆ కల యొక్క భావం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకానికి రాలేదు అనేటటువంటి కల ఆయనకు వచ్చిందనమాట. అప్పుడు ఆయన అనుకుంటా ఉన్నాడు, క్రిస్మస్ పాటలు లేవు కదా, జాయ్ టు ద వరల్డ్, ద లార్డ్ ఈజ్ కమ్ అనే పాట ఉండదు కదా అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఆలోచించుకుంటూ ఆ కలలోనే నడుచుకుంటూ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నటువంటి ఒక వీధిలోనికి వెళ్ళాడు. ఆ నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఆ వీధి మూలన ఒక చర్చి ఉంది. ఆ చర్చి అక్కడ అతనికి కనబడలేదు. దిగాలుగా వచ్చి మరలా ఆయన స్టడీ ప్రారంభం చేశాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క క్రిస్మస్ సందేశాన్ని సిద్ధపరచుకునే దానికోసం యేసు ప్రభువుని గురించి, పుట్టుకను గురించి ఏమైనా పుస్తకాలు ఉన్నాయనా అని ఆ షెల్ఫ్ అంతా తీస్తే ఏ ఒక్క పుస్తకం కనబడలేదు. సరే, బైబిల్ గ్రంథాన్ని తీస్తే అది మలాఖీతోనే ఆగిపోయింది. చాలా బాధ వేసింది ఆయనకి. ఇంతలో ఎవరో ఒక చిన్న బాబు వచ్చి తలుపు తట్టాడు. అంటున్నాడు, సార్ మా అమ్మ చనిపోయేదానికి సిద్ధంగా ఉంది, మీరు వచ్చి ప్రార్థన చేస్తారని అడిగాడు. వెంటనే ఆయన పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. వెళ్ళి ఆమె చనిపోయే స్థితిలో ఉన్నటువంటి ఆమెకి కొన్ని ఆదరణ మాటలు చెప్పాలని యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం తీశాడు. ఏంటి ఆ మాటలు? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను
కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను అని అక్కడ రాయబడి ఉంది. కానీ యేసుక్రీస్తు ప్రభువారు పుట్టలేదు అనే కలను ఆయన కంటా ఉన్నాడు కాబట్టి ఆ భాగం లేదు. మలాకితోనే ఆగిపోయింది. మత్తయి సువార్త లేదు, మార్కు సువార్త లేదు, యేసు ప్రభు వారు పుట్టుకుని గురించి లేదు. ఎంతో దిగాలుగా యేసు ప్రభు పుట్టలేదా అని ఆయన ఆశ్చర్యపోతున్నటువంటి ఆ సందర్భంలో ఎక్కడో ఆయనకి క్యారల్స్ పాటలు వినబడ్డాయి. వెంటనే మేల్కొన్నాడు. అది ఎవరో కాదు, ఆ క్రిస్మస్ సందర్భాన క్వైర్ వచ్చి పాడుతూ ఉన్నారు. ఓ కమ్ ఆల్ ఈ ఫెయిత్ఫుల్, ఓ కమ్ యూ టు బెత్లెహేమ్, కమ్ అండ్ బిహోల్డ్ హిమ్ బోర్న్ కింగ్ ఆఫ్ కింగ్స్ అని వాళ్ళు పాడుతూ ఉన్నారు. అప్పుడు ఆయనకు అర్థమైంది, యేసుక్రీస్తు వారు పుట్టాడు, నేను కలలో కనింది అది సత్యం కాదని ఆయన తను తాను నిబాలించుకున్నాడు. ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూప్రపంచానికి రాకపోతే మనకు రక్షణ ఉంటుందంటారా? మన స్థితిగతులు ఏ విధంగా ఉండేవి అనేది ఒక్కసారి ఆలోచించినప్పుడు అదెంతో మనకు ఆశ్చర్యాన్ని కలిగించే విషయము, బాధని, దిగుల్ని, చింతని కలిగించేటటువంటి విషయం. పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు అనేటువంటి స్టేట్మెంట్ బైబిల్ గ్రంథంలో తప్ప ఈ భూప్రపంచంలో వ్రాయబడినటువంటి గ్రంథాలలో ఎక్కడైనా ఇటువంటి మాట మనకు కనబడుతుందా? ఇది ఒక యునిక్ స్టేట్మెంట్. పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభువారు భూలోకానికి వచ్చాడు. ఇది ఒక స్టేట్మెంట్ అయితే, మరొక స్టేట్మెంట్ ఏంటంటే మంచివారిని రక్షించేదానికి మహానుభావులు వచ్చారు. ఇక్కడ ఒక రెండు స్టేట్మెంట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చాడు అనేటువంటి మాట, మంచివారిని రక్షించేదానికి మహానుభావులు వచ్చారనేటువంటి మాట. ఈ రెండు మాటల్లో ఏది సత్యమైనది అని చెప్పేదానికి ఒక చిన్న విషయాన్ని నేను చెప్పి ముందుకు వెళ్తాను. ఎవరున్నారు ఈ భూప్రపంచంలో మంచివారు? నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడును, అందరూ త్రోవ తప్పి పనికి మాలిన వారై ఉన్నారు, ఏ భేదమునూ లేదు, అందరినూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కదా. కాబట్టి ఎవరో రావాలి పాపులను రక్షించేదానికి, కానీ నీతిమంతులను కాదు. నీతిమంతులను రక్షించేదానికి ఎవరో వచ్చారు అనేటువంటి మాట నమ్మశక్యంగా లేదు. ఎందుకంటే ఎవరు నీతిమంతులు లేరు కాబట్టి.